పర్యాటకులపై ఉగ్రదాడి దేశ ప్రజలను కలిచివేసిందని విశ్రాంత మేజర్ జనరల్ ఎన్ఎస్ రావు అన్నారు. పర్యాటక ప్రాంతాలను లక్ష్యం చేసుకోవడం దారుణమన్నారు. ముష్కర ఘాతుకంపై విశ్రాంత మేజర్ జనరల్ ఎన్ఎస్ రావుతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఆ వాతావరణాన్ని చూస్తూ ప్రకృతి ప్రేమికులంతా కూడా, పర్యాటకులంతా కూడా మైమర్చిపోతున్నారు. ఆ క్షణాన ఒక్కసారిగా ఉగ్రవాదులు దాడి చేశారు. అంతా కూడా ఆ ప్రదేశం అంతా కూడా హాహాకారాలతో మారుమోగింది. ఇంతకీ ఈ ఉగ్రదాడి ఎలా జరిగింది, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుస్తాం. మనతో పాటు మాజీ మేజర్ జనరల్ శ్రీనివాసరావు ఉన్నారు. సార్, ఈ పహల్గామ్ దాడిని ఎలా చూడవచ్చు? నమస్కారం అండి. ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇట్ ఈస్ హైలీ కండెమ్నబుల్. ఇన్నోసెంట్ టూరిస్ట్ మీద ఇటువంటి దాడులు చలవడం వెరీ వెరీ షేమ్ఫుల్. నిహత్తులు వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం వెళ్తే వాళ్ళకి అన్నం పెట్టే టూరిజం అనేది వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది కశ్మీరీస్కి. అటువంటి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపేయడం, దాంట్లో హిందువులా అని నిర్ధారించుకొని వాళ్ళని చంపడం, ఇట్ ఈస్ రియల్లీ అట్రాషియస్. దీని వెనకాల ఉన్న పాకిస్తాన్ ఐఎస్ఐ కానివ్వండి, పాకిస్తాన్ ఆర్మీ కానివ్వండి, వాళ్ళు హెల్ప్ చేసిన లష్కరే తోయిబా కానివ్వండి, లేక ఇది టిఆర్ఎఫ్ కానివ్వండి, వీళ్ళు చాలా నిందనీయులు, చాలా కిరాతకంగా చేశారు. దీనికి మనం ఎట్లా అయినా సరే వి షుడ్ రివెంజ్ దిస్ థింగ్. ఇది చాలా బాధాకరమైన అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ దాడికి పాల్పడింది టిఆర్ఎఫ్ అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇంతకీ ఈ టిఆర్ఎఫ్ ఎలా ఉద్భవించింది? మొదట్లో కేవలం ఆన్లైన్ కార్యకలాపాలకు మాత్రమే ఇది పాల్పడేది. ఆ తర్వాత నేరుగా కార్యకలాపాలకు పాల్పడుతుంది. ఇంతకీ టిఆర్ఎఫ్ ఎలా ఉద్భవించింది, ఎలా ఆవిర్భవించింది, దానికి సంబంధించిన వివరాలు ఏమైనా చెప్పగలరా? ఇది పాకిస్తాన్ ఎప్పుడైతే 1971లో మన చేతిలో ఓడిపోయి బంగ్లాదేశ్ ని మనం విడిపించామో, దానికి ఇండిపెండెన్స్ ఇచ్చామో, అప్పటి నుంచి వాళ్ళ 90,000 మంది సైనికుల్ని బందీలుగా తీసుకొని షిమ్లా అగ్రిమెంట్ తర్వాత విడిచేశామో, అప్పటి నుంచి వాళ్ళు కక్ష పట్టి ఎలాగైనా ఇండియన్ స్టేట్ ని డీస్టెబిలైజ్ చేయాలని అనుకుంటున్నారు. దాంట్లో భాగంగా వాళ్ళ ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇది యాంటీ ఇండియా ప్రోపగాండా, ముస్లింలని ఎక్కువ ప్రోత్సహించడం, ఇటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళకి హెల్ప్ చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ కానివ్వండి, ఐఎస్ఐ కానివ్వండి, పాకిస్తాన్ స్టేట్ కానివ్వండి, వాళ్ళకి మోడర్న్ వెపన్స్, ఇంటెలిజెన్స్, డబ్బులు అన్నీ ఇచ్చేవాళ్ళు. వీళ్ళందరూ కశ్మీర్ని ఇండియా నుంచి ఎలా విడదీయాలి అనేది చూస్తూ ఎన్నో ప్లాన్స్ వేశారు. దాంట్లో కశ్మీరీ లోకల్స్ ని మన దేశంతోని ఇంటిగ్రేట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఎన్నోసార్లు ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఎంత డబ్బులో వాళ్ళ మీద ఖర్చు పెట్టింది. కానీ వాళ్ళని ఇన్స్టిగేట్ చేస్తూ ఇండియాకి అగేన్స్ట్ గా కశ్మీర్ వ్యాలీ ప్రజల్ని వాళ్ళు ఇన్స్టిగేట్ చేస్తూ వచ్చారు. అది ఎక్కువగా సక్సెస్ఫుల్ కాలేదు. మన ఇండియన్ ఆర్మీ, రాష్ట్రీయ రైఫిల్స్, సిఏపిఎఫ్స్ అక్కడ మంచి గ్రిడ్ ని, యాంటీ టెర్రరిస్ట్ గ్రిడ్ ని, కౌంటర్ ఇన్సర్జెన్సీ గ్రిడ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. దానివల్ల కొంతకాలం క్రితం రాళ్లు రువ్వడము, ఈ టెర్రరిస్ట్ అటాక్స్ ఉండేవి. కానీ భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత సామాన్య స్థితికి చేరుకుంటూ వచ్చింది. దానివల్ల చాలా మంది టూరిస్ట్ కూడా వెళ్ళడం మొదలు పెట్టారు. దీంతోని పాకిస్తాన్ వాళ్ళ ప్లాన్ ఏదైతే ఉందో కశ్మీర్ ని డీస్టెబిలైజ్ చేయాలనేది అది ఓడిపోతూ వస్తోంది. దాన్ని లైవ్ గా చూపించాలి. ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఏదో ఘోరం జరుగుతోంది, కశ్మీర్ కి ఏదో అన్యాయం జరుగుతోంది అని చెప్పాలి అంటే ఏదో ఒకటి చేయాలి. అది ఏం చేస్తే వస్తుంది? ఇన్నోసెంట్ సివిలియన్స్ ని చంపేస్తే, మిలిటరీ వాళ్ళు సెలవు మీద వెళ్ళిన వాళ్ళ ఇంట్లో చంపేస్తే వాళ్ళకి పాపులారిటీ పెరుగుతుంది అని అనుకున్నారు. అటువంటి ఘటనలు ఈ మధ్య చాలా చేశారు. దాంట్లో ఈ టిఆర్ఎఫ్ అనేది LET, లష్కరే తోయిబా నుంచి పుట్టింది. లష్కరే తోయిబా ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో మామూలుగా వాళ్ళ హెడ్ క్వార్టర్స్, వాళ్ళ నేతలు అక్కడ ఉంటారు. వాళ్ళు లోకల్స్ ని రిక్రూట్ చేసి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ గా వాడతారు, వాళ్ళని గైడ్స్ గా వాడతారు. ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఒకవేళ ఘనీ వాణి అనే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఒకవేళ లోకల్ లీడర్స్ పుడితే వాళ్లతో చేయిస్తారు. లేకపోతే పాకిస్తాన్ లో నుంచే పాకిస్తాన్ దేశ వాళ్లే వచ్చి ఇక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తారు. వీళ్ళకి హెల్ప్
లోకల్ పాపులేషన్ కూడా చేస్తుంది. ఈ మధ్య అది తక్కువైంది. కానీ నయానో భయానో డబ్బులు ఇచ్చో లేకపోతే రిలీజియన్ గురించో ఇది చేసి మభ్యపెట్టి వాళ్లతో హెల్ప్ తీసుకుంటున్నారు. వాళ్ళు వచ్చి మన దేశంలో ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ వ్యాలీ, జమ్మూలో ఇటువంటి ఇటువంటి దుష్క్రయాలు చేస్తున్నారు. దీన్ని మనం వాళ్ళని వదిలిపెట్టకూడదు. వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. సార్, 1993 నుంచి 2017 వరకు కాశ్మీర్లో దాదాపు 13 సార్లు ఈ ఉగ్రదాడులు జరిగాయి. ఇక ఈ టీఆర్ఎఫ్ దాడుల గురించి చెప్పుకోదలిస్తే దాదాపు వీళ్ళు ఒక 4 సార్లు, అంటే రీసెంట్గా 2024 వరకు కూడా వీళ్ళు దాడులకు పాల్పడ్డారు. మీరు కాశ్మీర్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇంతకీ వాళ్ళు ఎలా వస్తారు, ఎలా దాడులు చేస్తారు అనే దాని మీద ఏమన్నా చెప్పగలరా? జమ్మూ కాశ్మీర్లో ఇది ఒక సైడ్ ఏమో పాకిస్తాన్ సైడ్ ఏమో చాలా ఎత్తైన ఇది పర్వతాలు ఉన్నాయి, లోపలేమో దిట్టమైన అడవులు ఉన్నాయి. కొన్ని పర్వత ప్రాంతాల నుంచి కొన్ని నదులు, వాగులు అటువంటివి అటు సైడ్ వెళ్తాయి. వీటిని రూట్స్గా ఎంచుకొని లోకల్ పాపులేషన్, పశువుల కాపర్లు వాళ్ళు ఆ ఏరియాలో వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎటు నుంచి రావచ్చు, పాకిస్తాన్ నుంచి ఇటు సైడ్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడెక్కడ దాటచ్చు అనేది వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. వాళ్ళకి డబ్బులు ఇచ్చో, మభ్యపెట్టో, భయపెట్టో వాళ్ళు ఇటువంటి గైడ్స్ని తీసుకుంటారు. ఆ గైడ్స్తోని లోపలికి వస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు, క్రాస్ చేసేటప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడానికి మన స్థావరాల మీద ఫైరింగ్ చేస్తుంది. వాళ్ళు ఎక్కడ క్రాస్ చేస్తున్నారో అక్కడ కాకుండా దానికి మనల్ని డైవర్ట్ చేయడానికి వేరే ప్రాంతాల్లో ఫైరింగ్ చేస్తుంది. మనం అక్కడ ఏదో అవుతోంది అని చెప్పి మన ధ్యాస అంతా అటుపక్క ఉంటుంది. వీళ్ళు లోపలికి వస్తారు. లోపలికి వచ్చి ఈ లోకల్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ ఇళ్లల్లో కొన్నాళ్ళు ఏమీ చేయకుండా ఉంటారు. ఎప్పుడైతే మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటామో, ఎప్పుడైతే మనం అప్రమత్తంగా ఉండమో అప్పుడు వాళ్ళు దాడి చేస్తారు, చంపేస్తారు. రైట్. నిన్న జరిగినటువంటి ఘటనను ఒకసారి ప్రస్తావిస్తే, కూతురు ముందు తండ్రిని, భార్య ముందు భర్తని అతి కిరాతకంగా, అత్యంత దగ్గర నుంచి కాల్చి చంపినటువంటి అమానవీయ అన్నటువంటి దృశ్యాలు మనం నిన్న చూసాం. పిల్లల్ని, మహిళల్ని వదిలేసి కేవలం మగవాళ్ళని మాత్రమే చంపారు. ఇంతకీ టీఆర్ఎఫ్ మోటో ఏంటని మీరు భావిస్తున్నారు? ఇంతకు ముందు కూడా అండి, కశ్మీర్ వ్యాలీ నుంచి హిందువులని పలాయనం చేయించాలని ఛత్తీస్ సింగ్పురా మెసాకర్ అయింది. తర్వాత హిందువులని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ మధ్యకాలంలో హిందువులు, ముస్లింస్ల మధ్యలో విభేదాలు కలిగించడానికి ఎన్నో శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఇండియా లోపల, ఇండియా బయట కూడా. అది చాలా ఎన్నో ఏళ్లుగా మనం కలిసిమెలిసి ఉన్నాం. కానీ మనలోనే విడదీసి హిందువులని మాత్రమే చంపేస్తే హిందువులకి ఆక్రోశం వచ్చి వాళ్ళు దాన్ని పగ తీర్చుకోవాలి అని చెప్తారు. కానీ కొంతమంది మేధావులు అంటారు, టెర్రరిజంకి రిలీజియన్ లేదు, టెర్రరిజం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి పహల్గామ్ ఉగ్రదాడిపై మాజీ మేజర్ శ్రీనివాసరావు అభిప్రాయం. నవీన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.